ఏం నచ్చింది సినిమాలో? ఒకటి అని కాదు, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎవ్రీ సింగిల్ డీటెయిల్, ఫోటోగ్రఫీ కానీ, యాక్టర్స్ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైమర్స్ తీసినట్టయితే ఖచ్చితంగా లేదు, ఏదో ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ తీసినట్టు చాలా బాగుందండి. వాళ్ళు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అని చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూస్ లో. సో ఇది తెలుస్తుంది, ద వే దే ఆర్ పర్ఫార్మింగ్. ఇట్స్ రియల్లీ నైస్. కొత్త వాళ్ళు చేసినట్టు కానీ ఎక్కడో దొరుకుకోవడం కానీ అలా ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఏదైనా కూడా ఇట్స్ టాప్ క్వాలిటీ, చాలా బాగుంది. ఇంకో 2-3 సినిమాలు తీయొచ్చా మరి? ఈ సినిమా వస్తుంది 2-3తో ఆపకూడదండి, చాలా తీయాలి. అవును, ఖచ్చితంగా వచ్చాయి. మ్యూజిక్ చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు అంటే నమ్మడానికి లేదు, చాలా చాలా బాగుంది. అదే అండి, జెన్జీ కానీ మిలీనియల్స్ కానీ సంబంధం లేదు. ఎవరైనా కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ ది సేమ్. సో ఎమోషన్ ఉన్న ఎవరికైనా టీవీ గురించి ఎట్లా అయితే ఒకప్పుడు టీవీ గురించి ఊళ్ళల్లో ఎలా ఉండేదో అది చాలా క్లియర్ గా చూపించారు. టీవీ అంటే ఏంటి, అప్పట్లో టీవీ అంటే క్రేజీ ఏంటి, దాని గురించి ఇంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది అవన్నీ చూపించారు. ఒకప్పుడు అంటే మా ఇంట్లో కూడా ఒకప్పుడు టీవీ పెడితే అందరూ వచ్చేవాళ్ళు, లోకల్ గా అందరూ ఎవరైతే ఇంట్లో టీవీలు ఉండేవో వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లో కూర్చోవాలి. కనెక్ట్ అయింది డెఫినెట్లీ 100% కనెక్ట్ అయింది. సినిమా హిట్ అంటారా? తప్పకుండా హిట్ అవుతుంది. అంటే కరెక్ట్ గా ఇది చేసుకుంటే, పబ్లిక్ అర్థం చేసుకుంటే మాత్రం కరెక్ట్. కొత్త ఆర్టీలు చాలా బాగా చేశారు. ఏం బోర్ అనిపించలేదు, చాలా బాగా చేశారు. బాగుంది. అది చెప్తున్నాం కదా, ఆడియన్స్ పడితే డెఫినెట్ గా మాత్రం అది ప్లస్ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి. బాగుంది, స్టోరీ బాగుంది, చాలా సినిమా బాగుంది. చిన్న హీరోలు కాబట్టి ఎవరో పెద్దగా రావట్లేదు, కానీ నిజంగా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిన చూద్దామని నిజంగా నచ్చింది. మొత్తం ఏ నెట్వర్క్ లేకుండా విలేజ్ స్టైల్, అంటే 90s లో ఎట్లా ఉంటది అంటే సినిమా నిజంగా చూపించారు. అంత హ్యాపీనెస్ 100% కనెక్ట్ 100% న్యాయం జరిగింది. 100% చెప్తున్నా. చూసినంతసేపు మంచిగా అనిపించింది, ఎంజాయ్ మూమెంట్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మధ్యలో, లవ్ మధ్యలో కొద్దిగా గొడవ అవుతుంది కదా, దానిలో ఒకరికి ఒకరి పడదనమాట. దానివల్ల ట్విస్ట్ ఏంది, హైలైట్ ఉంది. నిజంగా చెప్తున్నా, హైలైట్ అందరు ఫోన్ చేస్తున్నారు చాలా బాగుంది అని. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి కొత్త వాళ్ళందరినీ చూసి ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఐ వెరీ థ్యాంక్ఫుల్. ఎమోషనల్ అవుతుందా? సారీ. చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ మా కొత్త వాళ్ళందరినీ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరు థియేటర్ ఎవరైనా చూడడం వాళ్ళంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అంటే ఇంతమంది మా ఫ్యామిలీస్ మేమందరం ఇప్పటి నుంచి హ్యాపీగా ఉంటామండి. ఇంతమందిని హ్యాపీగా ఉంచిన ఆయన బాగుంటుంది. ఆయన ఎప్పుడు బాగుంటుంది. వాళ్ళ 90s డేస్, వాళ్ళ చిన్నప్పటి ఇప్పుడు ఉన్న పేరెంట్స్ గుర్తొచ్చాయని చెప్తున్నారు. వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి రెస్పాన్స్ పాజిటివ్ గా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఎవరైనా కానీ ఈ సినిమా డ్రామా ప్రతి ఆర్టిస్టులు చాలా బాగా చేస్తారు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులతో సహా వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా అనుకోలేదు. చూసిన ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాగనే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. మీరు ఏదైతే అన్నారో నెరవేరవుతుంది. April 17 ఈ రోజు మా ఫ్రైడే అని చెప్పలేం కానీ బట్ బిగ్ డే, మాకు చాలా చాలా బిగ్ డే. థ్యాంక్ యూ. నెట్టుడు ఎక్కువైందా? రెడీ రెడీ రెస్పాన్స్ థియేటర్లా ఒక సస్పెన్స్ డ్రామా మూవీ ఎలా ఉండాలో అలా ఉండాలి. నిజంగా కిరణ్ అబ్బవరం వాళ్ళ మేనేజర్ ని పెట్టుకొని ఏదో డ్రామాలు చేస్తున్నా చెప్పేసి నేను అనుకున్నా. కానీ నిజంగా అన్న ఇది డ్రామా కాదు, లైక్ ఒక లైఫ్ ఇచ్చినట్టు అన్న. నిజంగా చెప్తున్నా, వాళ్ళ వైఫ్ కైనా ఆయనకైనా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అబ్బా సాయి తేజ్ అన్న యాక్టింగ్ అయితే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఆయనకున్న స్కిల్ అంటే ఇన్ని రోజులు మేనేజర్ గా ఉండి ఒక హీరో తెర పైన కనిపిస్తే ఒక 2-3 సినిమాలు చేసి ఒక సీనియర్ హీరో ఎలా ఉంటాడో సేమ్ నాకు ఆ విధంగా అనిపించింది. ఇంకా వేద హీరోని మాత్రం ఒక అందాల తారన్న, ఆమె మాత్రం ఒక అందం తీసుకొచ్చిందని చెప్పేసి నేను చెప్తున్నా. ఇంకా మన మునిరాజు గారు డైరెక్టర్ అయితే నేను ఫస్ట్ టైం అయినా సినిమా చూస్తున్నా. నిజంగా అన్న సస్పెన్స్ డ్రామాతో అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇట్లాంటి మూవీనైనా మనం చిన్న సినిమా మేనేజర్ ని పెట్టుకొని షో చేస్తున్నాని చెప్పేసి ఎవరెవరు అన్నారో
వాళ్ళందరికీ చెప్పు దెబ్బ కొట్టినట్టు కిరణ్ అబ్బవరం చూపించిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకా ఇన్ని రోజులు మనం సినిమా హీరో లాగానే చూసినాం కానీ ఇప్పటి నుంచి ప్రొడ్యూసర్ గా చూస్తున్నాం కదా. ఇంకా వంశీకాంత్ గారు అయితే మ్యూజిక్ అయితే ఇంకా ఎరగా తీసారని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ కి ఏ మ్యూజిక్ కావాలో నిజంగా మరి తమన్ వాళ్ళంతా కాదు కానీ నిజంగా ఏ బీట్కి ఏం కొట్టాలో అది కొట్టాడు. ఓవరాల్ గా ఈ ఫ్రైడే బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న మనం. మా ప్రేయర్స్ లో, మా ఫ్యామిలీ ప్రేయర్స్ లో ఆయన ఎప్పుడు ఫర్ లైఫ్ ఉంటారు. అండ్ ఆయన తీసుకున్న ఈ ఇనిషియేషన్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా చాలా మందికి ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా మంది కల్పించాలి. ఈయన ఇనిషియేషన్ తీసుకున్నందుకు వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఆయన బాగుండాలని ఎప్పుడు కోరుకున్నాం. ఈజ్ అ రియల్. అందరం ఫస్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతారు. షీఈ్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఆవిడ త్రూ అవుట్ మా గురించి ఆలోచిస్తారండి. తప్పకుండా అండి. అందులో కనిపించే ఆటలు పాటలు ఇవన్నీ మేము ఆడినవి చేసినవి, మేము మీరు మనందరం మన పేరెంట్స్ ఇవన్నీ చేసినవి. సో ప్రీమియర్ షోస్ లో ఆడవాళ్ళందరూ వచ్చి మాకు మా టైం గుర్తొచ్చాయి మిమ్మల్ని చూస్తుంటే అని చాలా బాగా వచ్చి మాట్లాడారు. సో మేము చేసిన ప్రయత్నం ఫలించిందని అనుకుంటున్నాము. అసలు మనం చూసే సీరియల్స్ పేర్లకు కూడా గుర్తు చేస్తుంది. అండ్ మీరు ఆ అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సినిమా చూస్తే. తప్పకుండా చూడండి, మీకు చాలా నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. అండ్ యూ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా ఇన్స్పైరింగ్ అనిపించిందండి. మాకు మాత్రమే కాదు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారుతారు ఆయన. అండ్ ఒక గొప్ప వ్యక్తిగా మీకు ఇంకా ముందు అర్థమవుతారు కిరణ్ అబ్బవరం గారు. గుర్తొస్తాయి, అది మా గ్యారంటీ. దయచేసి థియేటర్స్కి వచ్చి చూడండి, చూసి మీరు కూడా ఎక్స్పీరియన్స్ పొందండి. చూసేకొచ్చి నా కొడుకు చూసుకొని పోతా ఉండాలా పొండే. చాలా ఆనందంగా ఉంది. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, కిరణ్ సార్కి, ముని సార్కి చాలా థ్యాంక్స్. బట్ అది కొంచెం వర్క్షాప్ చేసి వర్కౌట్ చేసి మేము చేసాం అథెంటిక్గా ఉండాలని. అది జనాలకి నచ్చుతుంది అని తెలిసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. చాలా న్యాచురల్గా ఉంది. ఆ విలేజ్లో ఒకటిగా చేశారు అన్న ఇది ఉంది. ఆ కాంప్లిమెంట్ ఒక యాక్టర్కి అది చాలా బిగ్ కాంప్లిమెంట్. చాలా న్యాచురల్గా నువ్వు ఏదో యాక్ట్ చేస్తున్నట్లు కాకుండా ఆ విలేజ్లో లాగానే చేసావు అన్న వాళ్ళు అంతమంది నన్ను ఇబ్బంది పెట్టారు. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వచ్చి మా సినిమాని చూడండి. మీకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. మీ చిన్ననాటి రోజులు అన్నీ గుర్తొస్తాయి. మీ పాత రోజులు గుర్తెచ్చుకొని మీరు మాట్లాడుకుంటారు. ఈ సినిమా ఒక 2 days మీతో క్యారీ అవుతుంది. అంత బ్యూటిఫుల్ మూవీ. సో మీరు వచ్చి చూసి ఆనందించండి. They are so good. They are so soothing. It's a kind of experience, I would say. It's amazing. Yeah. It will take you at that time. It's a kind of experience only. It's very soothing movie. Yeah. When it was really, as he said, like TV when it was a legend, it will really take you at that time. It's all around TV only, and the time, plot, everything is very beautiful. Music is very beautiful. Everyone, the acting and everything is really nice. I mean, it's all new. It's very nice acting, and I would say it's very calm and very nice. It will give you a lot of how will I say? It's not very crazy kind of thing, but it's very nice actually. Very family drama movie. It's very nice. Music is crazy. I mean, the last song that Gopala, amazing. It doesn't feel. It feels I'm a non-Telugu speaking person. I thought it's already made somewhere else and it's a remake, but no, it's a new song and it is so good. I mean, music is crazy. It's very nice. I can't say I'm not very much understood in this, but yeah, it's a very hit movie. Very good. Everyone should watch it. Yeah.